జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు దేవస్థానంలో శ్రీ జుడల రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఈ నెల 13వ తారీఖు నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో రెండవ శ్రీశైలంగా చెప్పుకోదగ్గ దేవాలయం శ్రీ జుడల రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం. ఈ దేవాలయంలో ప్రతి అమావాస్య రోజు భక్తులు అనేక సంఖ్యలో పాల్గొని దేవుని కోరికలు కోరితే నెరవేరుతాయని నమ్మకంతో వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ శివుడు స్వయంభూగా వెలసినట్లు పురాణాలు తెలియపరుస్తున్నాయి. ప్రతి సంవత్సరం 5 రోజులు స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరపబడుతుంది. చివరి రోజున చెరువుగట్టు పురవీధుల ద్వారా ఊరేగింపు కార్యక్రమాలతో ముగుస్తుంది. ఈ కళ్యాణానికి దాదాపు 2 నుంచి 3 లక్షల భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ సిబ్బంది, పోలీసులు తెలిపారు. తీసుకొని పోతుండు, ఆ దేవుడు కరుణిస్తుండు, ధర్మం గెలిపిస్తుండు, అధర్మాన్ని ఓడిస్తుండు. దేవుడు 40 దేవుడు కోరుకుంటే ఎలాంటి కోరికలు నెరవేరుస్తున్నాడు. ఏ కోరికైనా పెళ్ళం ఎడవాసిపోయినా దగ్గరికి వస్తుంది. పిల్లలకు బాగలేకున్నా అయ్యని నమ్ముకుంటే, అమ్మని నమ్ముకుంటే గెలుస్తున్నాం. సంతానం లేకపోయినా సంతానం ఇస్తుండు. పరశురాముడు చెప్పినట్టుగా స్వామివారి స్థల పురాణం. అందుకని ఆ స్వామివారి యొక్క శిరోభాగంలో పరశురాముడు పెట్టిన గుర్తుగా ఒక కాటు కనిపిస్తుంది. శివుడికి జడలున్న మాదిరిగా లింగాకారం పైభాగంలో జడల ఆకృతిని పోలి ఉండడం వల్ల జడల రామలింగేశ్వర స్వామి అని నామధేయం కలిగి ఉన్నట్టుగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటటువంటి అనేక మంది భక్తులకు స్వామివారిని దర్శించి తరించినటువంటి వాళ్లకు శిరస్సులో జడలు రావడం ప్రత్యేకంగా ఉంటుంది. అంతేకాకుండా స్వామివారి యొక్క కళ్యాణము మాఘశుద్ధ రథ సప్తమి మొదలుకొని 5 రోజులు స్వామివారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చివరి రోజున గరుడ అశ్వవాహనం పైన స్వామివారి యొక్క సేవా కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి అమావాస్యకు లక్షలాది మంది వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. అంతేకాకుండా స్వామివారి యొక్క మహాశివరాత్రికి శయన ఏకాదశి ప్రత్యేకమైనటువంటి పర్వదినములలో కూడా విశేషంగా స్వామివారిని వచ్చి అనేక మంది భక్తులు సేవ